కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఈవో సాక్షిగా నిజాలు బట్టబయలయ్యాయి. ఈవో శ్యామలరావు ఒకలా స్టేట్మెంట్ ఇస్తే చంద్రబాబు మరోలా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇద్దరి స్టేట్మెంట్లు అస్సలు పొంతనం లేకుండా ఉన్నాయి. చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పాడు అనడానికి ఈవో చెప్పిన మాటలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అసలు ఈ లడ్డూ వివాదం ఎప్పుడు మొదలైంది? చంద్రబాబు, ఈవో ఎప్పుడెప్పుడు ఏం స్టేట్మెంట్లు ఇచ్చారు ఓసారి చూద్దాం. జూలై 23న టీటీడీ ఈవో శ్యామలరావు ప్రెస్ మీట్లో చెప్పిన మాటలు చూస్తే నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ అంటే వనస్పతి కలిసినట్లుగా తేలిందన్నారు. ఆ సప్లయర్లను బ్లాక్ లిస్ట్ చేసేందుకు షోకాజ్ నోటీస్ ఇచ్చామన్నారు. అంతేకాదు కల్తీ ట్యాంకర్ను రిజెక్ట్ చేశామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఇదే నెల అంటే సెప్టెంబర్ 18న చంద్రబాబు ఏం మాట్లాడారో చూస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టే ప్రసాదాన్ని అపవిత్రం చేశారని, నాసిరకమైన ముడిసరుకులు వాడారంటూ కామెంట్స్ చేశారు. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారాయన. ఈ నెల 20న టీటీడీ ఈవో శ్యామలరావు రెండో స్టేట్మెంట్ ఇచ్చారు. కల్తీ నెయ్యి అని రిపోర్ట్లో తేలడంతో 4 ట్యాంకర్ల నెయ్యిని రిజెక్ట్ చేసినట్లుగా తెలిపారు. ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపినట్లుగా చెప్పారాయన. అంతేకాదు ఆ సంస్థ నుంచి సరఫరాను కూడా నిలిపివేస్తున్నట్టుగా స్పష్టం చేశారు. ఈ నెల 22న చంద్రబాబు మరో స్టేట్మెంట్ ఇచ్చారు. 4 ట్యాంకర్లు అప్పటికే తిరుమలకు వచ్చేశాయని, 4 ట్యాంకర్లలోని కల్తీ నెయ్యిని వాడేశారని దుర్మార్గపు వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 23న చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణకు ఆదేశించాలంటూ సుప్రీంలో పిటిషన్లు వేశారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. సిట్టింగ్ లేదా సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. సుప్రీంలో వరుస పిటిషన్లు దాఖలు కావడంతో చంద్రబాబు కాస్త మాట మార్చారు. ఈ నెల 27న మరో స్టేట్మెంట్ ఇచ్చారు. నెయ్యి వాడాము కానీ ఎక్కడ వాడామో అప్రస్తుతం అంటూ వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 30 అంటే నిన్న బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 18న సీఎం ప్రకటనకు ఎలాంటి ఆధారం లేదంటూ పేర్కొంది. కల్తీ నెయ్యి వాడినట్లు ఎక్కడా ఆధారాలు లేవని, లడ్డు కల్తీ అయిందని చంద్రబాబు ఎలా స్టేట్మెంట్ ఇస్తారని ప్రశ్నించింది. నెయ్యి రిజెక్ట్ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా, రిజెక్ట్ అయిన నెయ్యి వాడినట్లు రుజువు ఉందా, ఆధారాలు లేకుండా కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. సుప్రీంకోర్టు ప్రశ్నలకు టీటీడీ లాయర్ నీళ్లు నమిలారు. కల్తీ నెయ్యి లడ్డూలో వాడలేదని సుప్రీంకోర్టులో నిజం ఒప్పుకున్నారు టీటీడీ తరపు లాయర్. చంద్రబాబు రాజకీయం కోసమే తిరుమల లడ్డూను వాడుకున్నారనేది సుప్రీం కామెంట్స్తోనే తేలిపోయింది.